హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర లైఫ్ స్టైల్. బోటీ తెచ్చారండి. ఇది క్లీన్ చేసుకుని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇది సుట్టుగుల్ల అంటారండి. దీన్ని క్లీన్ చేసుకుని పేగులు చీల్చి కాయలు అవి తీసేసుకుని క్లీన్ చేసుకోవాలండి. పేగులు ఇలా చీల్చుకుని ఇలా ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చీల్చుకోవాలండి. చీల్చుకుని ఈ కాయలు అనేవి ఇలా తీసుకోవాలండి. ఇలా కాయలు తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. వేడి నీటిలో వేసుకొని ఇలా తీసేయాలి ఫ్రెండ్. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్గా అయ్యే వరకు తీసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవాలి. బోటీని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ వేయకుండా ఉడకబెట్టాలి. ఈ బోటీని ఇలా వాటర్ లేకుండా పిండుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. వాటర్ ఉండకూడదు. అప్పుడు ఉడకబెట్టుకున్న దాన్ని కూర చేసుకోవాలి. మనం వాటర్ లేకుండా పెట్టినా ఉడికేటప్పుడు ఎంత వాటర్ వచ్చిందో చూడండి, బోటీలో ఉండే వాటర్. అందుకనేసి వాటర్ వేయకూడదు. ఉడకబెట్టిన తర్వాత బోటీ ఇలా వస్తుందండి. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కళ్ళుప్పు, మెంతులు, చింతపండు. కూర ప్రిపేర్ చేద్దాం. మట్టి పాత్రలో ఆయిల్ పోసానండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మెంతులు వేస్తున్నానండి. నూనెలో మెంతులు వేసి కొంచెం వేగాక ఆనియన్స్ వేస్తాను. మెంతులు అయితే వేగాయండి. ఆనియన్స్ వేస్తున్నాను. మేము చేపల పులుసు, బోటి ఇటువంటి కూరలన్నీ కూడా మట్టి పాత్రలోనే చేస్తానండి. మట్టి పాత్రలో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కూడానండి. ఆనియన్స్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాక అప్పుడు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 2 స్పూన్లు. ఉల్లిపాయ అయితే వేగిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు బోటి వేస్తున్నాను. వాటర్ ఉంచుకుని ఓన్లీ ముక్కలు వేసుకుంటే పులుసు వేసేటప్పుడు వాటర్ వేసుకోవచ్చు.
కొంతసేపు వేగనిద్దామండి. బోటి అయితే వేగిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కొంచెం ఎన్వికి కారం ఎక్కువగానే పడుతుందండి. కారం మసాలా వేస్తున్నానండి. 2 స్పూన్ల మసాలా. బోటి కూర ఎంత నీట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రుచిగా తినచ్చు. మా అమ్మాయికి చాలా ఇష్టం అండి బోటి అంటేను. బోటి అయితే వేగిందండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు, ఇందాక మిగిలిన వాటరు వేసేద్దామండి. వాటర్ వేసాను. ఇప్పుడు చింతపండు గుజ్జు వేద్దామండి. మనకి మీ కూరను బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ కాబట్టి కూరకి ఎక్కువగానే చింతపండు, ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుందండి. మీ కూరకు తగ్గట్టుగా మీరు మీ కూరను బట్టి వేసుకోండి. పులుసు అయితే ఉడికిందండి. కొంచెం అంటే ఎన్వి కూరల్లో అందరూ పంచదార వేసుకోరు, కానీ ఎన్వి అయినా ఏదైనా పులుసుకి మాత్రం కొంచెం పంచదార తగిలిస్తే టేస్ట్ బాగుంటుందండి. నేను కొంచెం వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కూర అయితే దగ్గరికి అయిపోతుందండి. నూనె పైకి తేరింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కూర అయితే ఆపేసుకుందాం. రైస్ కూడా పెట్టానండి. ఇప్పుడు తిని టేస్ట్ చూద్దాం. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మా పిల్లలకి అన్నం పెట్టి తినిపించి చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా చేసుకుని తిని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. Please do like, share and subscribe to our channel Andhra Lifestyle. Thank you. Love you.